ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉందాం. దేవుడిని అడిగిన కార్యం ఏదైనా ఒకవేళ ఆలస్యం అవ్వచ్చేమో కానీ జరగటం అనేది ఆగదు. ఆయన అడిగింది పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నాం. అలాగే మీరు కూడా ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తున్నారని నమ్ముతున్నాను. కానీ కార్యం జరగటానికి, కార్యాలు చూడటానికి ఏం కావాలి, లేదా పరలోక రాజ్యం చేరటానికంటే పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. చూడండి, బాప్తిస్మిచ్చి యోహాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంటే దగ్గరికి వస్తుంది కనుక మనందరినీ మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుండెను. ఎందుకు ఈ ప్రకటన చేస్తూ ఉన్నారు సేవకులు ఈ దినాన? ఎక్కడ చూసిన స్వార్థ ప్రకటించబడతా ఉందంటే పరలోక రాజ్యము సమీపిస్తుంది కనుక మనం చేయవలసింది ఏంటంటే మారు మనసు పొందాలి. ఎవరైతే మారు మనసు పొందుతారో వారు ఆ పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ఈరోజు చాలామంది మాయ మనసుతో మందిరాలకు వెళ్తున్నారు, మారు మనసు లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. కనుక యోహాన్ గారు చెప్పినట్లుగా మనం కూడా మారు మనసు పొంది అనేకులకు మాదిరికరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ ఉదయం మారు మనసు కోసం ఏం చేయాలి? బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. అలా ఉండినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం కలిగిన యేసయ్య, ఉదయకాల సమయంలో ఈ రీతిగా మాతో మాట్లాడారయ్యా. పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మేమందరం కూడా మారు మనసు పొంది నీ కొరకు నిలబడటానికి సహాయించు. ప్రయాణాలు, ప్రార్థనలు, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు మీ చేతులకు అప్పగిస్తూ యేసే నామములో మనలను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.